హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ నెక్ డ్రెస్ కటింగ్ ఎలాగో చూద్దాం. ముందుగా లైనింగ్ పీస్ని తీసుకోండి. దాన్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలు అయితే రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి. 4 లేయర్స్ అనేవి వస్తాయి. 4 లేయర్స్ చెక్ చేసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉంచేసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసేసుకోండి. ముందుగా ఒకవైపున్న చివర ఒక పాదం ఖర్చు వార ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి. మన ఫింగర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక పాదం ఖర్చుకి ఒక 1 ఇంచ్ ఒక డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్ డ్రెస్ది అయితే తీసేసుకోండి. షోల్డర్ జాయింట్ కరెక్ట్గా పట్టేసుకోండి. షోల్డర్ జాయింట్ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టేసుకొని మళ్ళీ డ్రెస్కి కింద వైపు చివరన పట్టేసేసుకొని ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ని పెట్టేసి డ్రెస్ పొడవని లెంత్ ఎంతవరకు వచ్చిందో దాన్ని మార్క్ చేసుకోండి. అది మనకి లెంత్ అనేది ఫ్లోర్ మీదకి వస్తుంది. లైనింగ్ కొంచెం లోపలికి ఉంటుంది కదా, అది ఫ్లోర్ మీద అయినా చిన్న గీత పెట్టేసుకోండి గుర్తు కోసం. పొడవు చెక్ చేసేసుకున్నాక మెజర్మెంట్ టాప్ తీసేసుకొని అటు సైడ్ జాయింట్ ఇటు సైడ్ జాయింట్ పట్టేసుకొని ముడతలు లేకుండా జాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని 1 ఫోల్డింగ్ చేసేయండి. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సైడ్ జాయింట్లు పట్టుకొని 1 ఫోల్డింగ్ చేసేస్తే మనకి బాడీ లూజ్ అనేది వచ్చేస్తుంది. దాన్ని ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా అక్కడ దగ్గర నుంచి బాడీ లూజ్ని మార్క్ చేసుకోండి. బాడీ లూజ్ని మార్క్ చేసేసుకున్న తర్వాత మన కింద పొడవు కోసం ఒక మార్క్ చేసుకున్నాం కదా ఫ్లోర్ పైన, అక్కడి నుంచి టాప్ పెట్టేసి హ్యాండ్ జాయింట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి. ఒక పాదం ఖర్చు పైకి ఇంకొక మార్క్ చేసేసుకోండి. అలాగే సైడ్ కట్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టేసుకోండి. దానికి కిందకు ఒక పాదం ఖర్చు ఇంకొక డాట్ పెట్టేసేసుకోండి. టేప్ తీసుకోండి. టేప్తో బాడీ లూజ్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 8.5 ఇంచ్ అయితే వచ్చింది. ఈ 8.5 ఇంచ్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ నేను ఖర్చు కోసం అయితే పెడుతున్నాను. అలాగే షోల్డర్ అనేది 5.5 పెడుతున్నానండి. 5.5 షోల్డర్ పైనుంచి కిందకి ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. పైనుంచి కిందకి 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మనకి నడుం దగ్గర కొంచెం షేప్ రావటం కోసం ఆ మార్క్ దగ్గర నుంచి మనకి 8.5 ఇంచ్ బాడీ లూజ్లోంచి 1 ఇంచ్ తీసేసి 7.5 ఇంచ్ పెట్టేసుకోండి. ఫిట్టింగ్ బాగుండిద్ది. 2 ఇంచెస్ యాజ్ టీజ్గా ఖర్చు కోసం. ఇక్కడ 8.5 ఇంచ్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 10.5 ఇంచ్ కట్కి సైడ్ కట్స్కి లూజ్ పెట్టేసుకోవచ్చు. లేదంటే మన మెజర్మెంట్ డ్రెస్ తీసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసేస్తే మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది. ఆ లూజ్కి ఒక డాట్ పెట్టేసుకొని దానికి 2 ఇంచెస్ ఖర్చు అనేది యాడ్ చేయండి. యాడ్ చేసేసి స్కేల్తో వీటన్నిటిని లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంకా నీట్గా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కింద వరుసకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ టేప్ తీసుకొని కట్స్ దగ్గర 2 ఇంచెస్ పెట్టాం కదండి, అక్కడ మిడిల్లో 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ 1కి 2 సార్లు చూడండి.
ఆ చివరి లైన్ దగ్గర నుంచి మధ్యలో 1 ఇంచ్ డాట్ దగ్గరికి కలపండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లైన్ దగ్గర నుంచి కలపండి. 2 ఇంచెస్ అంటే సైడ్ కట్స్ కుట్టేటప్పుడు పెడితే ఎక్కువైపోతుంది, అందుకని 1 ఇంచ్ తీసుకున్నాము నీట్నెస్గా ఉండటానికి. అలాగే బ్యాక్ నెక్ లెంత్ అయితే 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 6 ఇంచెస్ పైనుంచి కిందకి 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదండి, కట్ వర్క్ కాబట్టి. 6 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకొని మనకి షోల్డర్ లెంత్ కావాలి కదండి, మ్యాక్సిమం 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. లేదంటే మెజర్మెంట్ డ్రెస్ తీసేసుకొని షోల్డర్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి. హ్యాండ్ వైపు 1/2 ఇంచు, నెక్ వైపు 1/2 ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. మనం కుట్టడానికి కావాలి కదా, అందుకోసం. ఆ లైన్ దగ్గర నుంచి నెక్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని దాంట్లో రౌండ్ తిప్పేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ నేను ఇక్కడ రౌండ్ పెట్టేస్తున్నాను సింపుల్గా. రౌండ్ తిప్పేసుకోండి. రౌండ్ రావట్లేదు అనుకుంటే కొంచెం స్కేల్ యూస్ చేయొచ్చు. అలాగే ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ పెడుతున్నానండి. ఇక్కడ పెట్టేసి ఆ డాట్ని కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోండి టేప్తో ఎంత వచ్చిందనేది. నాకు ఇక్కడ 8 ఇంచెస్ అయితే వచ్చింది చంక లూజ్ అయితే. ఇప్పుడు మనకి మెజర్మెంట్ డ్రెస్తో చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో, దానికి ఎంత ఉందనేది. పైనుంచి అయినా కొలుచుకోవచ్చు, లోపల నుంచి అయినా కొలుచుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి మనకి సైడ్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, అక్కడ వరకు చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 8 ఇంచెస్ అయితే వచ్చింది. 8 ఇంచెస్ నాకు సరిపోయింది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీదే నీట్గా కట్ చేసేసుకోండి, అటు ఇటు కాకుండా. కట్ చేసుకునేటప్పుడు కట్స్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి. వీడియోలో 1-2 సార్లు చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పాత డ్రెస్సులు, శారీస్ వాటి మీద ట్రై చేయండి. ఇక్కడ బాడీ లూజ్ దగ్గరికి ఒక చిన్న టక్ పెట్టేసేయండి. ఇప్పుడు రెండింటిని ఓపెన్ చేసేయండి. లైనింగ్ పీసుల్ని పైన జాయింట్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఫోల్డింగ్ చేసేసి నెక్ కట్ చేసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 మడతల మీద తీసేసుకోండి. సేమ్ ఇందాక లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా తీసుకున్నామో దీన్ని కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేయాలి. క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఫోల్డింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. మిగిలింది నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. మడతలు అవి లేకుండా నీట్గా సర్దేసేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటే కటింగ్కి బాగుంటుంది. మిగిలిన క్లాత్ అనేది మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. ఇక్కడ 4 మడతలు వచ్చేసాయి మనకి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకేసుకోండి. బ్యాక్ నెక్ కట్ చేసాం కదండి, దాన్ని తీసుకొని కట్ చేసేయండి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసేయండి, కుట్టేటప్పుడు మనకు కొంచెం అటు ఇటు కాకుండా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసేసుకోండి. మరీ దగ్గరగా కట్ చేసుకున్న కొత్తగా కుట్టేవారికి కొంచెం అటు ఇటు అవుతుంది.
ఇప్పుడు లైనింగ్ పీస్ని తీసేసి దీంట్లో 1 లేయర్ని పక్కన పెట్టేసేయండి. 1 లేయర్ని తీసి లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ కట్ చేయలేదండి, కట్ వర్క్ కదా, పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడ పేపర్ క్యాన్వాస్ అయితే దొరకలేదండి, బకరం తీసుకున్నాను. మీరు వీలైతే పేపర్ క్యాన్వాస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బకరం తీసుకున్నాను. కింద ఒక స్ట్రైట్గా 1 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నానండి. మొత్తం నెక్ డౌన్ 7 ఇంచెస్ పెడుతున్నాను. 6.5 ఇంచ్ నెక్ డౌను, 1/2 ఇంచు కుట్టడం కోసం. ఇందాక ఏదైతే మార్క్ చేసుకున్నామో అవేనండి. 5.5 ఇంచు షోల్డర్ తీసేసుకోండి. ఒక డాట్ పెట్టేసుకోండి. చిన్నగా వీడియోలో చూపించాను కదండి, కట్ వర్క్ పీస్ అనేది ఏదన్నా ఒకటి కట్ చేసేసుకోండి. కింద లైన్ డ్రా చేసాం కదండి, ఆ లైన్ డ్రా దగ్గర నుంచి ఆ కట్ వర్క్ షేప్ ఒక షేప్ అనేది డ్రా చేసుకోండి. అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకొని పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి లైన్ డ్రా చేసుకోండి రౌండ్ షేప్లో. ఆ రౌండ్ షేప్ దగ్గర నుంచి మళ్ళీ కట్ వర్క్ అనేది డ్రా చేసుకోండి నీట్గా. నిదానంగా చూసి డ్రా చేసుకోండి. కట్ వర్క్ కొంచెం కష్టంగా ఉంటుంది, ట్రై చేస్తే ఈజీగానే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. ఇలా కట్ వర్క్ని అంతా డ్రా చేసేసుకున్నాక పక్కన ఒక 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. అదే షేప్లో మనం కుట్టడం కోసం, అంటే లోపల రివర్స్ తిప్పుతాం కదా, దానికోసమని. ఇప్పుడు ఆ లైన్కి కొంచెం పక్కన కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నీట్గా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. బకరం అనేది ఎక్కువైపోతే మనకి నెక్ షేప్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులో డ్రా చేసాం కదండి కట్ వర్క్ ఏదైతే ఉందో ఆ కట్ వర్క్ని కట్ చేసేయండి. నీట్గా షేప్స్ అనేవి కరెక్ట్గా రావాలి, ఎడ్జ్ పాయింట్ అనేవి కూడా కరెక్ట్గా రావాలి. 1-2 సార్లు ట్రై చేయండి. నీట్గా కట్ చేసేసుకోండి. కటింగ్ అనేది ముందు నార్మల్ పేపర్ మీద ఒకసారి ట్రై చేయండి. తర్వాత బకరం కానీ పేపర్ క్యాన్వాస్ మీద కానీ కట్ చేసుకుంటే అప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. అంటే మీకు బకరం పేస్టింగ్ పేపర్ వేస్ట్ అవ్వకుండా ఓపెన్ చేసేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ పీస్లో మనకి సైడ్ ఒక క్లాత్ మిగులుతుంది కదండి, ఆ క్లాత్ తీసేసుకోండి. దానిపైన ఈ బకరాన్ని వేసేసుకోండి. బకరానికి ఒకవైపు షైనింగ్, ఒకవైపు ప్లెయిన్గా ఉంటుంది. షైనింగ్గా ఉన్న వైపు క్లాత్ వైపు పెట్టేసేయండి. క్లాత్ వైపు పెట్టేసి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఐరన్ బాక్స్ లేకపోతే కనుక మిషన్తో ఒక కుట్టు అనేది వేసేసేసుకోండి, పర్వాలేదు. ఐరన్ చేసుకుంటే ఈ కట్ వర్క్కి నీట్గా ఉంటుంది.
ఐరన్ చేసేసుకోండి నీట్గా. చుట్టూ 1 ఇంచ్ క్లాత్ని అయితే ఉంచేసి మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసేయండి. ఆ 1 ఇంచ్ క్లాత్ని ఆ బక్రం పైకి మడిచి కుట్టేస్తే మనకి చేతి పని వైపు నీట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మడిచి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. నేను ఇక్కడ లైనింగ్ పీస్ చూపించట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే చూపిస్తున్నాను. కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నానండి, కొంచెం క్రాసులు కట్ చేసుకోవటానికి. తర్వాత ఒక పాదం ఖర్చు ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. హ్యాండ్ తీసుకోండి, హ్యాండ్ పొడవు మనకి ఎంత కావాలంటే అంత పెట్టేసేయండి. నేను ఇక్కడ 12 ఇంచెస్ అయితే హ్యాండ్కి పొడవు పెడుతున్నాను. హ్యాండ్ పొడవు 12 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి, లైట్ చిన్నగా పఫ్ అనేది పెట్టడానికి. హ్యాండ్ తీసుకోండి, మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ హ్యాండ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వైపు హ్యాండ్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేసుకొని డ్రా చేసేసుకోండి. మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక ప్లస్ గుర్తులాగా మార్క్ చేసేసుకొని పొడవు ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి కలిపేసేయండి. టేప్తో ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చిందనేది. 8 ఇంచెస్ వచ్చింది, సరిపోతుంది. 2 ఇంచెస్ అనేది మనం ఖర్చులు తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చులు యాడ్ చేసేసుకోండి. ఈ పైన 1.5 ఇంచ్ పెట్టా కదండి, దాన్ని ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచులోకి కలిసేటట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకోండి. చిన్న పఫ్ కోసం ఒక రౌండ్ షేప్ లాగా డ్రా చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో తర్వాత చూద్దామండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.